ఊహించండి, మీరు ఒక పాత కోటలో ఉన్నారు. చుట్టూ సముద్రపు అలల శబ్దం తప్ప మరేమీ లేదు. కానీ హఠాత్తుగా గాలిలో ఎవరో ఏడుస్తున్న శబ్దం. అది గాలి చేసే మాయ అనుకుంటారా? అయితే ఆ కోటలో ఉన్న పాత లైబ్రరీలో పుస్తకాలు తనంతట తామే ఎలా తెరుచుకుంటున్నాయి? 400 ఏళ్ల క్రితం సముద్రం మింగేసిన వేల మంది ప్రజలు ఇప్పటికీ అక్కడ సజీవంగానే తిరుగుతున్నారా? భారతదేశం అంటే మనం చూసేది ఒక వంతు అయితే, మనం చూడటానికి భయపడే రహస్యాలు 9 వంతులుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. తరంగంబాడి, ద డెడ్ టౌన్ ఆఫ్ ఇండియా. తమిళనాడు తీరంలో ఉన్న ఒక చిన్న ఊరు తరంగంబాడి. దీని అర్థం పాడే అలల భూమి. కానీ ఆ పేరు వెనుక ఎంతటి భయంకరమైన గతం ఉందో చాలామందికి తెలియదు. 1620 సంవత్సరం డెన్మార్క్ నుండి వచ్చిన నావికులు ఇక్కడ డాన్స్బర్గ్ అనే ఒక భారీ కోటను నిర్మించారు. అప్పట్లో ఇది ఒక బిజీగా ఉండే రేవు పట్టణం. కానీ ఒక రాత్రి ప్రకృతి ప్రకోపించింది. రాకాసి అలలు నగరం మీద విరుచుకుపడ్డాయి. ఊరంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది. కానీ మిస్టరీ అది కాదు. ఆ ఘటన జరిగిన 100 ఏళ్ల తర్వాత కూడా ఆ కోటలో అడుగుపెట్టిన పర్యాటకులు ఒక వింత అనుభూతికి లోనవుతున్నారు. అక్కడ ఇసుక మీద నడుస్తుంటే అది కేవలం శబ్దం చేయదు, ఏదో రాగాన్ని పాడుతున్నట్టు అనిపిస్తుంది. సైన్స్ దీన్ని సింగింగ్ శాండ్స్ అంటుంది. ఇసుక రేణువుల మధ్య ఘర్షణ వల్ల వచ్చే శబ్దం అని కొట్టిపారేస్తుంది. కానీ థింక్ డీప్. ఆ సంగీతం మధ్యలో మనుషుల ఆక్రందనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఆ కోటలోని చీకటి గదుల్లో ఇప్పటికీ డచ్ సైనికుల నీడలు కనిపిస్తున్నాయని ఆర్కియాలజిస్టులు ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ మరో వింత ఉంది. తరంగంబాడిలో ఓజోన్ స్థాయిలు భూమి మీద మరెక్కడా లేనంత ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అక్కడ ఉన్నవారికి టైం స్లిప్ అనుభూతి కలుగుతుందనేది ఒక థియరీ. అంటే మీరు వర్తమానంలో ఉంటూనే తెలియకుండానే 17వ శతాబ్దపు వాతావరణాన్ని ఫీల్ అవుతారు. అక్కడ వినిపించే శబ్దాలు గాలివి కావు, అవి కాలంలో చిక్కుకుపోయిన గతం తాలూకు ఆఖరి కేకలు. చరిత్ర ఎప్పుడూ మనకు కనిపించేది మాత్రమే చెప్పదు, అది దాచాలనుకున్నది మనం వెతకాలి. తరంగంబాడి కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, అది సముద్రం దాచిన ఒక తీరని వేదన. మీరెప్పుడైనా ఇలాంటి వింత అనుభూతిని పొందారా? కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ మిస్టరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆలోచిస్తూనే ఉండండి.